ద్రౌపది స్వయంవరం ముగిసింది. అందరికీ అసాధ్యం అనిపించిన ఆ లక్ష్యాన్ని ఒక బ్రాహ్మణుడు సాధించాడు. అతడు ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. సభలో రాజులు ఆశ్చర్యపోయారు. కొంతమంది అతని పరాక్రమాన్ని మెచ్చుకున్నారు. మరికొంతమంది తాము అవమానించబడినట్లు భావించి కోపంతో ఊగిపోతున్నారు. రాజ్యసభలో గొడవలు మొదలయ్యాయి. కొంతమంది రాజులు అర్జునుడి వైపు తన దృష్టిని నిలుపుతూ, బ్రాహ్మణుడా ఇతడు, ఇలా లక్ష్యాన్ని సాధించాడంటే ఇతడు సామాన్యుడు కాదు, మన పరువు తీసినవాడు, వీడిని శిక్షించాలి అంటూ ఆయుధాలు ఎత్తారు. ఇప్పటికే పాండవులందరూ అప్రమత్తంగా ఉన్నారు. భీముడు ముందుకు వచ్చి శల్యుడితో మల్ల యుద్ధం ప్రారంభించాడు. భీముడు విక్రమానికి శల్యుడు భరించలేక కింద పడిపోయాడు. అర్జునుడితో యుద్ధానికి కర్ణుడు ముందుకొచ్చాడు. ఇద్దరి మధ్య బాణ యుద్ధం జరిగిన అర్జునుడి నిపుణతను చూసి కర్ణుడు ఆశ్చర్యపోయాడు. అతడు ఎవరనేది అర్థం కాక తనలో తానే అనుకుంటున్నాడు, ఇంత బాణప్రయోగం శక్తి ఉన్నవాడిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇతడు శివుడా, పరశురాముడా, లేక అర్జునుడేనా? ఆ తర్వాత కర్ణుడు వెనక్కి తగ్గాడు. బ్రాహ్మణుడితో యుద్ధం చేయలేను అని చెప్పి మౌనంగా నిష్క్రమించాడు. ఈ విధంగా అర్జునుడి శౌర్యం చూసిన వారు ఇతడు కుంతిపుత్రుడే అయి ఉండాలి అని భావించారు. అలాగే భీముడు మల్ల యుద్ధాన్ని చూసి ఇతడు భీముడే అని అనుమానించసాగారు. అంతలోనే అక్కడికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దుర్యోధనుని శాంతింపజేస్తూ, ఈ బ్రాహ్మణుడు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించొద్దు, అతను అసాధారణుడు, అతని గుణగణాలు కాలానుగుణంగా వెలుగులోకి వస్తాయి అని అంటాడు. ఇంతటితో అక్కడ ఉద్వేగం ముగిసింది. పాండవులు ద్రౌపదిని తీసుకుని సాధారణ బ్రాహ్మణుగా తన ఇంటికి వెళ్ళారు. అప్పటికే ఇంట్లో కుంతీదేవి ఎంతో ఆతురతగా వారి రాక కోసం ఎదురు చూస్తుంది. వారు తిరిగి వచ్చినప్పుడు అర్జునుడు లోపల నుంచి, అమ్మ, ఈరోజు భిక్షగా ఏం తెచ్చానో చూడు అని అన్నాడు. అతని మాటలు వినగానే ఏం తెచ్చారు అని కూడా చూడకుండా కేవలం అలవాటుగా కుంతీదేవి ఏం తెచ్చినా 5 కలిసి పంచుకోండి బాబు అని తెలిపింది. అప్పుడు పాండవులంతా స్తబ్దులయ్యారు. ఇది సాధారణ భిక్ష కాదు, అది ఓ రాజకుమార్తె. ఆమెని 5 పంచుకోవడం ధర్మ సంకటంగా మారింది. కుంతీదేవి బయటికి వచ్చి చూసింది. అప్పుడు తన మాట వల్ల జరిగిన పరిస్థితిని గ్రహించి దిగులు పడింది. ఒకవైపు తన మాటను తప్పకుండా నిలబెట్టుకోవాలి అనుకుంటుంది, మరొకవైపు ఇది అన్యాయమైన బాధ. తక్షణమే వ్యాస మహర్షిని స్మరించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన అప్పుడు ఓ ప్రాచీన కథను చెప్పారు. ఎప్పుడో ఒక మునికన్య శివుడిని తపస్సుతో ప్రసన్నపరిచి, నాకు ఒక గొప్ప భర్త కావాలని కోరింది. ఆమె తపస్సులో 5 సార్లు పతి కావాలి అని కోరినందువల్ల శివుడు, నీకు ఉత్తేజంలో 5 భర్తలు కలుగుతారు అని వరమిచ్చాడు. ఆ మునికన్య ఇప్పుడు ద్రౌపదిగా జన్మించింది. ఇది విన్న తరువాత కుంతీదేవి గుండె నిశ్చింత చెందింది. పాండవులు కూడా ఈ విషయాన్ని శ్రద్ధతో ఆలోచించి ధర్మరాజు నిర్ణయం తీసుకున్నాడు. ఇది దివ్యలీల, ధర్మాన్ని దాటిపోకుండా మేము ఈ విధంగా ఆమెను అందరము భారీగా స్వీకరిస్తాం అని. ఇందులో అక్కడికి శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వచ్చారు. వారు పాండవులను చూసి ఎంతో ఆనందపడ్డారు. పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుని వారు సులభంగా గుర్తుపెట్టాడు. అప్పుడు ధర్మరాజు ప్రశ్నించాడు, కృష్ణ, మేము బ్రాహ్మణుల వేషంలో ఉన్నాం, అయినా నువ్వు మమ్మల్ని ఎలా గుర్తించగలిగావు? కృష్ణుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, సూర్యుని మీద మేఘం పడితే కాసేపు కనపడకపోవచ్చు, కానీ సూర్యుడు సూర్యుడే. మీలోని తేజస్సు మర్చిపోవడానికి కాలం సహకరించిన పాండవులారా. అలా ద్రౌపది స్వయంవరం తరువాత, గంభీర సంఘటనల తరువాత ఒక మహావిధికి ఆరంభం ఏర్పడింది. తరువాతి భాగంలో పాండవులు ద్రౌపదిని అనుమతితో ద్రౌపదిని ఏ విధంగా వివాహం చేసుకుంటున్నారు, ధృతరాష్ట్రుడి స్పందన ఏమిటి, కౌరవుల హృదయంలో పాండవుల పునరాగమనం ఏ విధంగా ప్రభావం చూపుతుంది, అన్ని మహాభారతం 30 పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీకృష్ణ.